నమస్కారం. నేను మీ పని భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్యపరమైన అంశాలని, చాలా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. వైద్యపరమైన అంశాలు, జ్యోతిష్యపరమైన అంశాలు, అలాగే గుణమేళన, వధూవరుల జాతక పరిశీలన ఎలా చేయాలి, అలాగే ఆ జాతకుడికి వివాహం అవుతుందా, జాతకురాలికి వివాహం అవుతుందా, లేదు వారు అలాగే ఉంటారా, లేదు ఆలస్య వివాహం అవుతుందా, అసలు అవదా అనేది చూసుకోవటం, అలాగే వివాహం అయిన తర్వాత విడిపోతారా, సంతాన యోగం ఉన్నదా లేదా, ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో కలుగుతారు. ఇప్పుడున్న ప్రత్యేకమైన కొన్ని వైద్య పద్ధతులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనము పరిశీలించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఉన్నారు అలా వద్దమ్మా ఇబ్బంది పడతారు అని అన్నా కూడా సంబంధం బాగుందండి, ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి కదా, కొత్త కొత్త పద్ధతులు అని చెప్పని కూడా అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా కొంత మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఇది మనము వాళ్ళదా లేకపోతే పిల్లలదా అనేది కూడా మనం తెలుసుకోలేకపోతే, ఎందుకంటే వైవాహికపరమైన జీవితం, దాంపత్యం, సుఖ సంతోషాలతో ఉండటం, అలాగే సంతానం కలగటం, సంతానాన్ని పొందటం అనేది వివాహ యొక్క ముఖ్య ఉద్దేశం. తమ నెక్స్ట్ జనరేషన్, మంచి జనరేషన్ ఇవ్వటం అనేది సమాజానికి ముఖ్యమైన ఉద్దేశం. అలాంటి దాన్ని కూడా ఇవాళ ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ కొన్ని వివాహాలు అయినా కూడా కొంతమంది అక్రమ సంబంధాలకి వెళ్తూ ఉంటారు. అలాగే కొంతమంది కాకుండా కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇవి రకరకాలు, మనము సమర్థించటం అని కాదు, కానీ ఒకటి వారి వారి పరిస్థితి అది. ఇప్పుడు సంపాదించే భర్త ఉన్నాడు అనుకోండి, మంచిగా ఆవిడికి ఏమి అవసరం ఉంటుంది అలా చేయటానికి, అలాగే తనను జాగ్రత్తగా మంచిగా చూసుకుంటున్నాడు అనుకోండి, ఏముంటుంది అవసరం ఉండదు. కాబట్టి ఇవి లేనప్పుడు కుటుంబ బాధ్యతో లేకపోతే సంతానమో, ఇది మనం సాకుగా చెప్పటం కాదు. కొంతమంది ఇటువంటి పరిస్థితులకి లోనవుతారు. ఉద్యోగాల్లో ఉన్నప్పుడు కొంత మనం చూడటం జరిగింది. అందరూ కూడా చూస్తూ ఉంటుంటారు, వాళ్ళు చేసే ఉద్యోగాల్లో, అలాగే చుట్టుపక్కల ఇళ్లలో కూడా ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వీటిని మనం సమర్థించడం కాదు, కానీ వీటి వల్ల కుటుంబాలు అనేవి ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి. కొంతమంది దీనివల్ల మరణాలు కూడా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే విపరీతమైన మనీ, డబ్బు ఫ్లోటింగ్ వల్ల అయితేనేమండి, సిటీల్లో ఉండాలని కోరికలు అయితేనేమని, ఏదైనా కారణం అవనివ్వండి, ఈ అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది అంత మంచిదైతే కాదు. మనము దీని గురించి చేసుకుందామా వద్దా అని చాలాసార్లు అనుకోవటం, తీసేద్దాం చేసి కూడా ఇప్పుడు ఒకసారి చేద్దాము, ఒక ఇన్ఫర్మేషన్గా ఇచ్చినట్టయితే మనకి కొంత ఉంటుంది, బాగుంటుంది అనే విషయంతోనే మనము చేయటం జరుగుతుంది. కొన్ని మనము అంటే ఇల్లీగల్ కనెక్షన్స్ కూడా వీరికి ఉంటూ ఉంటాయి. అంటే వివాహం కాకుండా ఇతరేతులతో సంబంధాలు అనేవి మనము ఇక్కడ చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శని స్థానం నుంచి 2వ స్థానంలో చంద్రరాహుల కలయిక, ఇది మంచిది కాదు అని మనం చెప్పవచ్చు. ద్వితీయ స్థానము కుటుంబ స్థానం, ఇది పాడైనప్పుడు కొంత ఇబ్బంది వస్తుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఈ చంద్రరాహులకు 2వ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే, ఇక్కడ ద్వితీయాధిపతి అంటే ఆయనకి ద్వితీయ స్థానం ఇక్కడ తులారాశి అయినా సరే, వృషభ రాశి అయినా కూడా కొంత ఇబ్బంది వచ్చే అవకాశము అనేది ఉంటుంది. ఆ జాతకునికి అక్రమ సంబంధాలు అనేవి ఉండే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. జాతకుడికి అయితే పరస్త్రీలతో, జాతకురాలకైతే పరపురుషులతో సంబంధాలు ఉండే అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. శుక్రస్థానం నుంచి 6వ స్థానంలో కుజరాహువులు ఉన్నట్టయితే ఆ జాతకునికి కూడా ఇక్కడ అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇది స్త్రీ లేక పురుషులకి ఇద్దరికీ కూడా వర్తిస్తుంది అని మనం చెప్పవచ్చు. అలాగే కుజరాహువులు కలిసి ఉన్న రాశి నుంచి 4వ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే దాంపత్యం విచ్ఛిన్నం కూడా అవుతుంది. వీటి వల్ల ముఖ్యంగా ఈ ద్వికళత్ర దోషాలు ఉండటం, అలాగే అక్రమ సంబంధాల వల్ల కూడా ఇది దాంపత్యం అనేది విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే బుధ శుక్రుల కలయిక, అలాగే కుజాష్టమ వీక్షణ, కుజుడి అష్టమ వీక్షణ అనేది స్పెషల్ ఆస్పెక్ట్. 4th అండ్ అష్టమం, ఈ 2 వల్ల కూడా జాతకునికి
ఇలా అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం జాతకునికి అన్నట్టయితే ఓన్లీ మనం ఇక్కడ జాతకుడు అబ్బాయినే మేల్నే తీసుకోవటం కాదండి, మామూలుగా సంబోధించడంలో జాతకుడు అని చెబుతాం. జాతకుడు లేదా జాతకురాలు ఇద్దరికీ ఉండే అవకాశం అనేది ఉంటుంది. వీరికి సంతోషకరమైన జీవితము, సంసార జీవితం అనేది కూడా ఉండకపోవచ్చు. ఒకరి నుంచి ఒకరికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి విచ్ఛిన్నం అవ్వచ్చు. దీనివల్ల కొన్ని సవ్యంగా సాగుతూ ఉంటాయి, కొన్ని ఏమో మధ్యలోనే విచ్ఛిన్నం అవుతాయి. కొంతమంది కొంత దూరంగా ఉండటం కూడా కొన్నాళ్ల పాటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత పరిశీలన మనం చేసినప్పుడు ఎలా ఉంటుంది, చతుర్థ స్థానము, ద్వితీయ స్థానము, లగ్న స్థానము, అష్టమ స్థానము, ఇవన్నీ కూడా షష్ఠ స్థానాలు, ఇవన్నీ కూడా పరిశీలించవలసిన అవసరమైతే ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిని వారి దానిలో వృశ్చికం కుజుడు ఎలా ఉన్నాడు, అధిపతి వృశ్చిక రాశిలో ఉన్న గ్రహాలను బట్టి, అలాగే ఈ కుజుడితో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రాహు, శుక్రుడు వీరు కలిసి ఉన్నట్టయితే ఇటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అందులో ఈ రాహు మహర్దశ ముందుగా వచ్చినట్టయితే ఇంకా ఇబ్బంది కలుగుతుంది, శుక్ర మహర్దశ కూడా ఇబ్బంది కలుగుతుంది. వైవాహిక పరమైన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముందుగానే మనం చిన్న వయసులో తీసుకున్నట్టయితే కొంతమంది రాహు మహర్దశలో ఇలాంటి వాటితో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వివాహానికి ముందే అంటే చదువుకునే వయసులోనే, యుక్త వయసులోనే వీరు ఇలాంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు మనము జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది అని మనం చెప్పవచ్చు.